హలో ఆల్, మొన్న మేము ఉడిపి వెళ్ళినప్పుడు మల్పే బీచ్కి వెళ్ళామండి. ఇది ఉడిపి టెంపుల్ నుంచి మనకి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్సెస్ ఉంటాయో లేదో నాకు తెలీదు. ఆటో అయితే 180 to 200 తీసుకుంటారు. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఇది ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇట్లా బీచ్కి ఎంటర్ అవ్వాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం వైట్ శాండ్తో ఉంది బీచ్ అయితే. అసలు ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్, 150 రూపీస్ పర్ పర్సన్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం ఒడ్డున ఉన్నప్పుడు ఏమనిపించదు, కానీ కొంచెం వాటర్లో ఉన్నప్పుడు అలలు వచ్చినప్పుడు లైక్ అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. మధ్యలోకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా కొంచెం భయం అవుతూ ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. నిజంగా ఇండియాలో లాగా అనిపించదండి. లైక్ మనకి మాల్దీవ్స్ కానీ అలా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. అక్కడ శాండ్, ఆ కలర్, వాటర్ అంటే మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ సైడ్ నుంచి అయితే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా. సో మనకి ఏంటంటే వాటర్ డార్క్గా ఉంటుంది. ఇదేమో అరేబియన్ సీ కాబట్టి వాటర్ చాలా గ్రీనిష్గా ఉన్నాయన్నమాట, బ్లూష్గా గ్రీనిష్గా. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇలా స్పీడ్ బోట్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్లో. ఇది ఈ మాల్పే బీచ్ నుంచి 400 రూపీస్ పర్ హెడ్ టికెట్. మనం బోట్లో వెళ్ళాలన్నమాట. మాల్పే బీచ్ నుంచి ఒక అరగంట డిస్టెన్స్లో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అక్కడ ఇంకా క్లియర్గా ఉన్నాయి వాటర్, ఇంకా పీస్ఫుల్గా ఉంది. అదొక చిన్న ఐలాండ్ కాబట్టి అక్కడ ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. వాటర్ అంతా క్లియర్గా ఉంది. షెల్స్ ఉంటాయి అక్కడ, షెల్స్, స్టోన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. లావా రాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మసాజ్ స్టార్టింగ్ 150 రూపీస్ నుంచి అండి. ఇవన్నీ ఇంకా వాటర్ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, అవన్నమాట. ఇవి నేను ట్రై చేయలేదు. నా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటిను సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళామంతే. ఈ పార్కులో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ బీచ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే, పిల్లలకి ఇట్లా కైట్ అని, ఇంకా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా అవన్నీ పెట్టారు. హార్స్ రైడ్ ఉంది, ఇంకా వంటలు ఉన్నాయి, అండ్ మనకి జైంట్ వీల్ ఉంది, కొలంబస్ ఉంది, ఇంకా వాళ్ళకి బంగీ జంపింగ్ చేసేవి ఉన్నాయి. ఇలా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలకి పెద్దలకి అయితే చాలా బాగుంటుంది. ఇది కర్ణాటక నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. బెంగళూరు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళైతే మనకి ఏదైనా బస్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. హోటల్స్ మాత్రం ప్రీ బుక్ చేసుకోండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము హోటల్ ప్రీ బుక్ చేసుకోకుండా. ఇది హాలిడే సీజన్ అయితే మాత్రం దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ హాలిడే సీజన్ కాబట్టి వాళ్ళు 1000 రూపాయల రూమ్ని 4000, 3000 అలా అమ్ముతున్నారు. సో బెటర్ మనం ప్రీ బుక్ చేసుకుంటే అలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఇలా పిల్లలకైతే చాలా బాగుంది. ఇవన్నీ పెట్టారు యాక్టివిటీస్.